స్వర్ణ స్వర్ణ మామ్ స్వర్ణ కన్నయ్య క్రిష్ ఏమిట్రా అలా వస్తున్నావు? అర్జెంట్ గా మీనాక్షిని పిలవండి. మనకేం ఏమైందయ్యా? కన్నయ్య ఎందుకు నీ మీద అలా సీరియస్ అవుతున్నాడు? రొమాన్స్ ఏంటి? ఎంత బాగుంది మాస్టారు. మీరు నేను అలా ఒకరికొకరం దగ్గరగా కళ్ళల్లోకి చూసుకుంటూ. జాతకాలకేమండి దివ్యంగా ఉన్నాయి. ఎటొచ్చి ఈ జాతకంలో గ్రహ సంచారంలో కొద్దిగా డిలే ఉంది. అందుకని ఈ నిశ్చితార్థానికి ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా లేదండి. ఇప్పట్లో లేదంటే ఎప్పటి వరకు లేదు పంతులు గారు? కనీసం ఇంకో 4-5 మాసాల వరకు ఆగాలి. అలాంటి ఎలా పంతులు గారు? ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదనుకుంటున్నాం. తొందరలోనే ఈ శుభకార్యం జరిపించాలి. పిల్లల గ్రహ సంచారం బాగోలేదు కదండి. నాన్న, ఇది మొదటి నుంచి సరిగ్గా లేదు కదా నాన్న. పంతులు గారు నాని ఏం ప్రయోజనం? మీనాక్షి, అవునొదినా, చిన్నప్పటి నుంచి అన్ని అవాంతరాలే. ఇప్పుడు మాత్రం అనుకుని ఏం లాభం? తక్కువ నోములు నొచ్చి ఎక్కువ ఫలాలు ఆశిస్తే ఎలా? అంతే నా జీవితం. మీనాక్షి, మీనాక్షి. మేము నిన్ను ఆట పట్టిద్దామని సరదాగా పంతులు గారితో అబద్ధం చెప్పమని చెప్పాను. దానికి ఎందుకింతలా అయిపోతున్నావు? వదినా, నిన్ను భలే వారు పంతులు గారు, మీ ఇద్దరూ కలిసి అందరినీ కంగారు పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి. ఇక చెప్పేదేముందండి, అన్ని శుభగడియలే. సోమవారం పంచమి శ్రవణ నక్షత్రంలో మధ్యాహ్నం 12:15 ముహూర్తం దివ్యంగా ఉంది. నిశ్చితార్థం కానిచేద్దాం. అబ్బో సిగ్గే. అలాగే పంతులు గారు, థ్యాంక్స్ అండి. పంతులు గారు, మరి మేము ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో చెప్తే. రామయ్య గారు, నిజానికి మీరు అపర్ణ గారు గాని సువర్ణ గారు గాని ఇంట్లో ఇతరులు గాని ఏమీ ఆశించట్లేదండి, మీ బంగారు తల్లిని తప్ప. కానీ శాస్త్రపరంగా చేసే ఉంటాయి కదండి. మాకున్నంతలో మా చెల్లెలకి ఏవి తక్కువ చేయమండి. అలాగైతే ఆ అబ్బాయికి ప్రధాన పొంగరం, వస్త్రాలు, అటు తాంబూలాలు మార్చుకోవడానికి కూడా వస్త్రాలు, పూలు పళ్ళు పట్టుకెళ్ళాలి. అలాగే పంతులు గారు, అవన్నీ మా కోడలు చూసుకుంటుంది. మరి ముహూర్తం సంగతి మగపెళ్లి వారికి తెలియచేయమంటారా? దివ్యంగా తెలియచేయండి. ఎలాగూ నేను వెళుతున్నాను కదా, నేను చెప్తానులేండమ్మా. ఏమ్మా పెళ్లి కూతురా, సంతోషమేదా? ఇదిగో మరదల పిల్ల, కొంచెం సిగ్గు మా తమ్ముడి కోసం కూడా దాచుకో. వదినా. రామయ్య గారు, మరి నాకు సెలవు ఇప్పించండి. శుభం. మంచిదండి, వెళ్ళండి. మంచిదండి. మంచిదమ్మా. అందరూ పెళ్లి గోల్లో ఉన్నారు. మనం వచ్చిన పని మొదలు పెట్టేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఇక లేట్ చేయకుండా రంగంలోకి దిగిపోవాల్సిందే. ఇంతకీ ఈవిడి గారు ఎక్కడ స్టేయింగు? ఓ, అపస్టేరి అనుకుంటా. వస్తున్నా. కమింగు. ఈ ఇంట్లో ఒక పండగలా పెళ్లి సందడి మొదలవబోతుంది. కరెక్ట్గా ఈ టైంలోనే వీళ్ళు వచ్చారు. ఒకసారో 2 సార్లు అబద్ధం చెప్పి తప్పించుకోగలను, కానీ ప్రతిసారి అలాగే చెబుతూ ఉంటే
డౌట్ వచ్చే ప్రమాదం చాలా ఉంది. ఎవరూ లేరు అన్న నిజాన్ని ఈ పెళ్లికి ఆటంకం కాకుండా ఎలా దాచాలో అర్థం కావటం లేదు. భగవంతుడా. ఓ ఇక్కడ స్టేయింగా? కమింగు కమింగు. ఓ వదినా, నువ్వు ఇక్కడ సిట్టింగ్సా? ఇవి కోసం మా ఎంత టైమింగ్ సెర్చింగో తెలుసా? లుక్స్ వదినా, నేను అంత అట్టింగ్సో తెలుసా? ఫీలింగ్స్ అయ్యి బొంబాయి గోయింగ్ చేద్దామని డిసైడింగ్ అయిపోయాను. కాకపోతే బిజినెస్ వ్యాపారం మీద మీ తమ్ముడు గొంగులూరు గోయింగ్ అని స్టాపింగ్స్ అయిపోయాను. ఎస్ వదినా, మయి ఇక్కడ కమింగ్ చేసి 2 days అయిందా, కానీ ఇంతవరకు నువ్వు మా అన్నయ్యతో గాని పిల్లలతో గాని అస్సలు టాకింగ్ చేయనివ్వలేదు. మరి హట్టింగ్ కాకుండా ఎలా ఉంటాను చెప్పు? నేనేంటి, నా ప్లేస్లో నువ్వుంటే కూడా అంతే హట్టింగ్స్ అవుతావు. సర్లే వదినా, జరిగిపోయిన దాని గురించి ఎందుకులే గాని మా అన్నయ్యకి ఒకసారి కాలింగ్ కలుపు, టాకింగ్ చేస్తాను. అర్థమైందిలే వదినా, మా అన్నయ్యతో టాకింగ్ చేయడం నీకు ఇష్టం లేదని క్లియర్గా అర్థమైంది. మాటలు కలిపితే ఎక్కడ ఆస్తులు అడుగుతానేమోనని నీ ఫీలింగ్స్ అనుకుంటా. ఇదిగో వదినా, మరీ అంత భయపడవలసిన అవసరం లేదు. మీ అంత కాకపోయినా మాకు కూడా బొంబాయిలో కాస్తో కూస్తో ఉన్నాయిలే ఆస్తులు. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు త్రిపుర. మీ అన్నయ్య గారితో మాట్లాడడానికి ఇది టైం కాదు. అందుకే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాను. నువ్వు భలేదానులే వదినా. టాకింగ్ చేయడానికి ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే చాలు గాని టైంలు ముహూర్తాలు చూసుకుని టాకింగ్ చేస్తావా ఏంటి? అంటే ఈ టైంలో మీ అన్నయ్య గారు నిద్రపోతూ ఉంటారు త్రిపుర. ఓ మై గాడో, ఈ టైంలో నిద్రేంటి? నువ్వు భలే చెప్తావులే వదినా. సువర్ణ, అబ్బా, ఇదొక పానకంలో పొడకలా కరెక్ట్ గా టైంకి వచ్చి తగలాడుతుందా? సువర్ణ, సువర్ణ, సువర్ణ. ఏంటప్పు? ఇప్పుడే భూదేవి ఫోన్ చేసింది. క్రిష్ మీనాక్షుల జాతకాలు చూపించారట. ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయట. వాళ్ళిద్దరూ శివపార్వతుల్లా చాలా అన్యోన్యంగా కలిసి ఉంటారని పంతులు గారు చెప్పారట. అప్పు, కన్నయ్య మీనాక్షులు జీవితాంతం హ్యాపీగా కలిసుంటారని చెప్పడానికి జాతకాలు చూడాల్సిన అవసరం లేదే. వాళ్ళ ప్రేమను చూస్తే చాలు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారప్పు. సువర్ణ, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెట్టించారట. అవునా? డేట్ ఎప్పుడని చెప్పారు? సోమవారమే సువర్ణ. సోమవారమా? సోమవారం అంటే 2 రోజులు కూడా టైం లేదు కదా అప్పు. ఎంత తక్కువ టైంలో అంటే ఏర్పాట్లన్నీ పూర్తి చేయగలమా అంట. అదే టెన్షన్ గా ఉంది సువర్ణ. ఏం చేయాలో అర్థం కాక కాలు చెయ్యి ఆడటం లేదు. ఏం కాదులే అప్పు, తలుచుకుంటే అన్నీ అయిపోతాయి. నువ్వేం టెన్షన్ పడకు. సువర్ణ, అమెరికా నుంచి వచ్చినప్పుడు ఒక మాట నువ్వు గుర్తుందా? క్రిష్కి పెళ్లి అయిపోయిందని చెప్పగానే వాడి పెళ్లిని దగ్గరుండి చాలా గ్రాండ్ గా జరిపించాలని సంబరపడ్డాను. కన్నయ్య పెళ్లి అయిపోయిందని చాలా బాధపడ్డావు. నువ్వు కోరుకున్న ఆనందం ఇంకా మిగిలే ఉంది సువర్ణ. వాడి పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. పెళ్లి పీటల మీద కూర్చొని ఒక తల్లి హోదాలో వాడి పెళ్లి జరిపించే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు దూరం చేశాడు. అందుకే నువ్వు బావగారు ఆ బాధ్యతను తీసుకుని వాడి పెళ్లి జరిపించాలి. ఏమంటావ్? ఎస్ అప్పు, ఎస్. యూ టెల్లింగ్ కరెక్ట్. వదినా, ఒకసారి అన్నయ్య గారికి ఫోన్ చెయ్యి.
ఎంగేజ్మెంట్కి రమ్మని కాలింగ్ చేద్దాం. ఫోన్ కలిపోదునా? వాటొదిన ఆలోచిస్తున్నావు? కలుపు కలుపు. భలే దాని వదినా నువ్వు. అమెరికా నుంచి ఇప్పటికప్పుడు రావడం అంటే చాలా కష్టం కదా. ఓ ఆ విషయం గురించే సువర్ణ ఆలోచిస్తున్నట్టుంది. ఏమంటావు సువర్ణ? అవునప్పు. బావగారు వాళ్ళు ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు సువర్ణ. అందరూ పెళ్లికి వచ్చి నువ్వు బావగారు దగ్గరుండి వాడి పెళ్లి జరిపిస్తే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అలాగే అప్పు, అలాగే. నిశ్చితార్థపు ఉంగరం దగ్గర నుంచి పెళ్ళయ్యేదాకా కన్నయ్య పెళ్లి చాలా చాలా గ్రాండ్గా జరిపించే బాధ్యత నాది. ఎంత ఖర్చైనా సరే నేనే భరిస్తాను. ఇంకే విషయం గురించి నువ్వేమీ టెన్షన్ పడకు, సరేనా? అది కాదు సువర్ణ, నేను అసలే టైం లేదే తల్లి. నిశ్చితార్థం ఏర్పాట్ల గురించి కనకంతోనూ మాణిక్యంతోనూ చాలా మాట్లాడాలి. పద 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 పద. మనం ఎక్కడ ఫంక్షన్ పెడదాం? ఏంది? పెళ్లి ఖర్చులన్నీ నువ్వే పెట్టుకుంటావా? అంటే మా అన్నయ్య ఆస్తిని హారతి కర్పూరం చేసేయాలని డిసైడింగ్ చేసినావన్నమాట. ఓయమ్మో ఓయమ్మో, మొత్తం ఈళ్లకే తగలేస్తే ఇక నా యాండ్ ఇంకేం మిగులుద్ది చెప్పా? తొందరపడాలి, జాగ్రత్త పడాలి. ఈ హారతి కర్పూరాన్ని అర్జెంటుగా మన యాండింగ్లోకి తెచ్చేసుకోవాలి. ఏమండి, త్వరలో మనిద్దరికి పెళ్ళంటుంటే ఏదో తెలియని ఎక్సైట్మెంట్. నేను ఎన్ని రోజులు మీతో ఉన్నా, రేపు పెళ్లి తర్వాత మనల్ని ఊహించుకుంటే సిగ్గేస్తుంది. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో. పదనిస పాడుతుంది ప్రాణం వలపుల వింత యాసలో. నీ పెదాలు తప్పయే వరాలు వద్దని వినాలనుంది నువ్వే అంటే. ఈ క్షణాలు తప్పయే క్షణాలు వద్దని అనాలనుంది నీతో ఉంటే. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో. ఒకసారి అన్నయ్య గారికి ఫోన్ చేయి, ఎంగేజ్మెంట్కి రమ్మని కాలింగ్ చేద్దాం. ఫోన్ కలిపోదునా? అపో అపో, అపర్ణ, ఏమిటి ఎలా ఉన్నావు? 2 రోజుల్లో కన్నయ్య నిశ్చితార్థం. ఇందాకంత హ్యాపీగా ఉన్నావు, ఇంతలో ఏమైంది నీకు? ఎందుకంత డల్గా ఉన్నావు? సువర్ణ, ఒక్క విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏ విషయం గురించి చెప్పు. బావగారు వాళ్ళు నీకు కాంటాక్ట్లోనే ఉన్నారా? అదేంటప్పు అలా అడుగుతున్నావు? ఉన్నారా లేరా చెప్పు. భలేదానివి అప్పు, అదే ప్రశ్న అర్థం లేకున్నాను. సాయంత్రం కూడా నాతో మాట్లాడారు. అయినా సడన్ గా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నిజం చెప్పు సువర్ణ, విషయం ఏదైనా దయచేసి దాచిపెట్టద్దు. చెప్పు, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? బావగారికి నీకు ఏవైనా గొడవలు జరిగాయా? నువ్వు నిజంగా బావగారికి చెప్పే ఇక్కడికొచ్చావా? చెప్పు సువర్ణ, అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు, మాట్లాడదాం. లేదంటే మనమే అమెరికా వెళ్ళి డైరెక్ట్గా అక్కడే మాట్లాడదాం. చెప్పు సువర్ణ, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడి పరిష్కరించుకుందాం.
సువర్ణ, మనమిద్దరం అక్క చెల్లెళ్ళం మాత్రమే కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. మనమంతా ఒక ఫ్యామిలీ. మాకు మీరు, మీకు మేము తప్ప మనకెవరున్నారు చెప్పు? మనలో ఎవరు బాధపడినా అందరం బాధపడ్డట్టే. ఏదైనా బాధ ఉంటే మనసులోనే దాచుకొని నువ్వు ఒక్కదానివే బాధపడుతూ ఉంటే అది మమ్మల్ని అందరినీ మోసం చేసినట్టే. చాలా చాలా బాధ పెట్టినట్టు. దయచేసి అలా చేయొద్దు సువర్ణ, ప్లీజ్. సువర్ణ, నువ్వు మా కోసం ఎంతగా ఆలోచిస్తావో, ఎంతగా తపన పడతావో, నీకోసం మేం కూడా అంతే ఆలోచిస్తాం, అంతే తపన పడతాం. నీకేదైనా అయినా, నీ మనసులో ఏదైనా బాధున్నా మేం తట్టుకోలేం సువర్ణ. చెప్పు, నీకేదైనా ప్రాబ్లం ఉందా? చాలే ఆ పప్పు, నీకేమైనా పిచ్చా? నాకు ఆయనకి గొడవలున్నాయని అడుగుతావేంటి బుద్ధి లేకుండా? ఆయన నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారే. ఆయనకి నేనంటే ఎంత ప్రేమో, ఎంత ప్రాణమో నీకేం తెలిసే? 25 మీ అందరికీ దూరంగా ఉన్నానన్న బాధ గాని, దిగులు గాని నాకు రానేయకుండా ప్రతి క్షణం ప్రేమను పంచారే ఆయన. ఎన్ని సంవత్సరాలుగా మా మధ్య కనీసం ఒక చిన్న గొడవ కూడా రాలేదు. అసలు రాను కూడా రావు. ఆయన బతికుండుంటే. సారీ సువర్ణ, ఇలా ఎందుకు అడిగానంటే, ఇందాక ఫోన్ చేయమని మీ ఆడపడిచి అడిగినప్పుడు నువ్వెందుకో టెన్షన్ పడ్డం గమనించాను. ఏదైనా జరుగుంటుందేమోనన్న భయంతో అడిగానే తప్ప మరోలా కాదు. నిన్ను బాధ పెట్టుంటే సారీ సువర్ణ. పర్వాలేదులే అప్పు, ఇంకే విషయాన్ని ఇంతటితో వదిలే. సరే గాని తొందరలోనే కన్నయ్యకి పెళ్లి జరగబోతుంది. అది మనందరికీ చాలా సంతోషం కలిగించే విషయం. అలాగే ఇంటికి పెద్ద కొడుకు బలరాం గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. వాణ్ణి అలాగే వదిలేస్తావా? వాణ్ణి కూడా ఒక ఇంటి వాణ్ణి చెయ్యాలి కదా. సువర్ణ, వాడి గురించి, వాడి పెళ్లి గురించి నేను నీ దగ్గర ఎన్నిసార్లు బాధపడ్డానో నీకు తెలియదా చెప్పు? చిన్నప్పటి నుంచి వాడి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలే తప్ప ఏ రోజు మేం చెప్పిన మాట వినలేదు. అసలు వాడు మన చేతుల్లోనే లేడు తెలుసా? తెలిసి తెలియని ఆవేశంలో వాడు కొన్ని తప్పులు చేశాడు. దానివల్ల వాడితో పాటు మేం కూడా బాధపడ్డాం. ఇప్పటిదాకా వాడు కృష్ణి ఇంట్లో వాళ్ళని అందర్నీ కొంచెం నెగటివ్గానే చూసేవాడు. ఎవరితోనూ సరిగా కలిసేవాడు కాదు. అలాంటివాడు ఇప్పుడిప్పుడే కదా అందరితోనూ చనువుగా కలిసిపోయి అందరితోనూ ప్రేమగా ఉంటోంది. మనందరిది రక్త సంబంధం అని, మనమంతా ఒక ఫ్యామిలీ అని ఇన్నాళ్లకి తెలుసుకుని వాడు మారాడు. అది చాలా సంతోషంగా ఉంది. చూద్దాం సువర్ణ, ఒక మంచి సంబంధం చూసి వాడి పెళ్లి కూడా జరిపించేద్దాం. అన్నీ కలిసొస్తే 2 పెళ్లిళ్ళని ఒకే ముహూర్తానికి జరిపించేద్దాం. అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పు? బలరాంకి కూడా పెళ్లి చేసేద్దాం. బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. వాడుకుంటాను. ఈ కాన్సెప్ట్ని అద్దిరిపోయే ఆయుధంలా వాడుకుంటాను. బలరాంకి కూడా కాదు, బలరాంకి మాత్రమే జరుగుతుంది. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఏంటి లక్ష్మి, ఏంటి ఈరోజు టిఫిన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి? అవును డాడీ,
ఈ దోశ అయితే సూపర్గా ఉందనుకోండి. ఏంటి లక్ష్మమ్మ, ఎప్పుడు లేని ఇంత టేస్టీగా చేసావు? నేనెక్కడ చేశాను బాబు, నన్ను పక్కనుండమని అన్ని గీతమ్మే చేశారు. నిన్ను సిటీకి తీసుకొచ్చింది మీ తాత ఇందుకేనా? అబ్బా మాస్టారు, ఇదిగో ఈ ఇడ్లీ కూడా తిని ఎలా ఉందో చెప్పండి. దేనికి కూడా క్లాస్ పిక్తే ఎలా? అమృతం తల్లి, ఇలాంటి వంట తిని ఎన్ని రోజులైందో. చట్నీ అయితే ఇరగదీసిందనుకో. లక్ష్మమ్మ, ఇంకొంచెం పెట్టు. డాడ్, మీరు కూడా తను ఇలా పొగిడేస్తే ఇక తను చదువు మీద ధ్యాస పెట్టదు, వంటలే చేస్తూ ఉండిపోతుంది. ఇక మాస్టరు, ఆడపిల్ల వంట చేయకపోతే ఏం చేస్తుంది? అభిగారు, ఆ? మీనాక్షి గారు, మీనాక్షి గారు, వాట్ ఏ సర్ప్రైజ్. రండి. అంకుల్ బాగున్నారా? బాగున్నానమ్మా. రా కూర్చో, టిఫిన్ చేద్దు గాని. ఇవన్నీ గీతే చేసింది. అవునా? ఆ, ఓహో. గీత, సూపర్ గా ఉంది. థ్యాంక్స్ అక్క. కిరణ్, క్రిష్ ఎప్పుడొచ్చావు? యాక్చువల్లీ ఏం జరుగుతోంది, అసలు ఏం జరుగుతుంది ఈ ఆఫీస్లో? కొత్త బిచ్చగాడు టైం చూసుకోడన్నట్టు పాపం వాడు పెళ్లి జరగబోతుందన్న ఆనందంలో ఉన్నాడు బాబాయ్. కానీ ఆలోపే బలరాం రూపంలో భూకంపం రాబోతుందని తెలియదు పిచ్చేదవకి. బలరాం 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 బలరాం